అయినా పెద్ద మనసుతో మీ అందరిలాగే నేను క్షమిస్తూ భరిస్తూ వచ్చాను. కాని ఫలితం కనిపించడం లేదు. మన అనుకున్న మనిషి తప్పు చేస్తే మార్చుకోవాలి కానీ మనిషిని పంపించేయాలనుకోవడం ఏమిటి? మారుతుందేమోనన్న ఆశతో చాలాసార్లు చెప్పి చూశానమ్మా. ఆ నమ్మకం నాకిక లేదు. తను మారదు. మారాలి అన్న ఆలోచన కూడా తనకు లేదు. పల్లవిని ఇంట్లో నుంచి పంపించినంత మాత్రాన ఈ సమస్యకి పరిష్కారం దొరకదురా. మరిన్ని సమస్యలు మొదలవుతాయి. తనే సమస్య. తనే లేదంటే సమస్య ఉంటుంది. చిన్ని, ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ మంచివి కావు. ఆవేశం ఎప్పుడూ మనిషితో తప్పులే చేయిస్తుంది. ఆవేశం కాదమ్మా, ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఏం ఆలోచించావురా? తన గురించి నీ గురించేనా? నీ పాటికి నువ్వు తన్ని పంపించేయాలని నిర్ణయించుకున్నావు. మరి మీ పిల్లల్ని ఏం చేయాలనుకున్నావు? నీ కోపానికి మీ పిల్లల భవిష్యత్తు బలి చేస్తావా? ఇలాంటి నిర్ణయాలు తొందరపడి తీసుకోకూడదు. విడిపోవటమే ఉందిరా. వద్దు అన్న 2 అక్షరాలతో దూరం చేసుకుంటాం. కాని కలిసి ఉండాలనుకుంటేనేరా ఓర్పు, సహనం, అర్థం చేసుకునే గుణం ఇవన్నీ ఉండాలి. ముందు నీ మనసులోని ఆలోచన పక్కన పెట్టు. అది కాదమ్మా. నేను చెప్తున్నాను కదా. పాపం ఆ అమ్మాయి మహాలక్ష్మి ఏ పరిస్థితుల్లో ఉందో ఏమో. ముందు ఆ విషయం తెలుసుకోవాలి. శౌర్యకి విషయం తెలిసింది కాబట్టి వెళ్ళుంటాడులేండి. వాడు మహాని కాపాడతాడు. అసలు ఆ సిద్ధుగాడు మనిషే కాదు, పొరపాటున మనుషుల మధ్య పుట్టాడు. వాడు డబ్బు కోసం, వాడి స్వార్థం కోసం ఎంతకైనా తెగిస్తాడని ఇప్పటికే చాలాసార్లు రుజువైంది కదా. అసలు వాడనే వాడే లేకపోతే చాలా మంది ప్రశాంతంగా ఉంటారు. ఇంతకీ శౌర్య వెళ్ళాడో లేదో తెలియడం లేదే. ఒకసారి ఫోన్ చేసి చూడు. అనుపమా, 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 ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఈ కట్టేమిటి? అమ్మా, ఏం జరిగింది శౌర్య? ఈ దెబ్బల తగిలింది? అమ్మమ్మా, ఏం లేదు, ఏం కాలేదు. చిన్న దెబ్బే. నువ్వేం కంగారు పడకు. అసలేం జరిగిందిరా? మహా వాళ్ళ ఇంటికి వెళ్లారా లేదా? అక్కడే అమ్మకి దెబ్బ తగిలింది. సిద్ధు, సిద్ధు, వద్దు సిద్ధు, సిద్ధు, ఏయ్, సిద్ధు, నువ్వు ఆగమ్మా. శౌర్య ఒక్కడుగు ముందుకేసి నా బాబుని చంపేస్తా. వాళ్ళిద్దరూ చనిపోయారు.
నా తమ్ముడు చనిపోయాడా? వద్దు వద్దు అని ఎంత చెప్పినా వినకుండా ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు కదరా. బాధలో ఉన్న నీతో ఈ మాట చెప్పడం పద్ధతో కాదో కానీ తప్పడం లేదు. పాపం పండిన రోజున ఎలాంటి వారికైనా అలాంటి చావే వస్తుంది. అలాంటి వాడు బతకడానికి అర్హుడు కాదు కాబట్టి ఆ శివయ్య వాణ్ణి అర్థాంతరంగా తీసుకెళ్లిపోయాడు. ఇక నువ్వు చేయగలిగిందేమీ లేదు. ఈ విషయం విని పాపం మీ తల్లి ఎంత అల్లాడిపోతుందో. తల్లి మనసు కదా. కానీ నువ్వే ఈ విషయాన్ని ఏదో విధంగా చెప్పాలి. ఆ సిద్ధు కన్నా సంపద దారుణంగా తయారైంది నానమ్మా. పసిబిడ్డ అని కూడా చూడకుండా అమ్మని తోసేసి మరీ కన్నయ్యని తీసుకెళ్లాలని చూసింది. ఛీ! దాని గురించి ఆలోచించిన తప్పే. అసలు అది ఆడదేనా అని అనుమానం వస్తుంది. అది చేసిన పాపానికి ఇలా అర్థాంతరంగా పోయింది. వదిలేండి. అలాంటి పాపాత్ముల గురించి మాట్లాడుకోవటం కూడా పాపమే. ఇక నుంచైనా ఈ ఇంటికి ఏ ఇబ్బంది రాకుండా ఉంటే అంతే చాలు. థ్యాంక్స్ అత్తయ్య. సమయానికి మీరు ఫోన్ చేసి మహా ప్రమాదంలో ఉంది అని చెప్పకపోతే ఈరోజు మహాని కాపాడుకోగలిగే వాళ్ళమే కాదు. మహా ప్రాణాలతో ఉంది అంటే దానికి కారణం మీరే. మీ మేలు ఈ జన్మకి మర్చిపోను. థ్యాంక్స్ అత్తయ్య. నేను నీకోసమేవి చేయలేదు. నీకోసం ఏదో చేశానని నువ్వనుకోవలసిన అవసరమూ లేదు. ఈ ఇంట్లో ఆ సిద్ధుగాడు చేసిన దుర్మార్గాలకి నా కొడుకు చేత్తోనే వాడికి శిక్ష పడాలి అనుకున్నాను. అందుకే ఫోన్ చేశాను. పైగా అక్కడున్నది మహా కాబట్టి చేశాను. అదే స్థానంలో నువ్వుండుంటే ఖచ్చితంగా చేసేదాన్ని కాదు. అప్పటికి మీరు వెళ్ళేటప్పుడు నాకు తుమ్మొస్తే అదేదో నాటకం అన్నట్టు 100 తుమ్ములు తుమ్మినా ఆగము అని ఆగకుండా వెళ్ళిపోయారు. ఫలితం చూసావుగా. పెద్దవాళ్ళేదైనా చెప్పారు అంటే దానికొక అర్థం ఉంటుంది. నేను వద్దన్నదే చెయ్యాలని నువ్వు మొండి పట్టు పడతావు. అదే నాకు నచ్చదు. ఏదో అదృష్టం బాగుండి బాబుకేం కాలేదు. అదే జరగరందేదైనా జరుగుంటే పోన్లేదమేంటి, ఇలా అయినా బాబు మీద నీ మనసులో ప్రేమ ఉందని నిరూపించుకున్నావు. అది ప్రేమ కాదు, జాలి. వాడు నా మనవడని ఇప్పుడే కాదు, ఎప్పుడూ ఒప్పుకోలేదు. వాడు నా అనిపించిన రోజునే నా మనవడని ఒప్పుకుంటాను. కన్నయ్య,
నువ్వు రోజు రోజుకి తినడం బాగా తగ్గించేస్తున్నావురా. పైగా అల్లరి ఎక్కువైంది. ఈ రోజు తినలేదనుకో, నా సంగతి నీకు తెలీదు. 4 తగిలిస్తాను నీకు. ఏంటి నవ్వుతున్నావు కన్నయ్య? నేనంటే నీకు బొత్తిగా భయం లేకుండా పోతుంది. నేను నిన్ను ఏమీ అనననే కదా నీ ధైర్యం. ఇక నుంచి అలా ఉండను చెప్తున్నా. బోసి నోరు వేసుకుని కిలకిలా నవ్వావనుకో, మామూలుగా ఉండదు. నాకు కోపమొస్తే మీ నాన్నే భయపడి వణికిపోతారు. సైలెంట్గా నేనేం చెప్తే అది చేస్తారు. అది నా పవర్. ఓ అందుకే చెప్తున్నా, మనలో మనకి ఈ గొడవలొద్దు. ఓకేనా? తిను. థ్యాంక్ యూ కళ్యాణి. కన్నయ్యని ఇంత ప్రేమగా చూసుకుంటున్నావు. అమ్మగా అది నా బాధ్యత ఆఫీసర్. అయినా మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు, అనుపమమ్మకి. అమ్మ దగ్గరే ప్రేమని పంచటం నేర్చుకున్నాను. తీసుకో అనుపమా. నీ మీద ఏడ్చేవాళ్ళు ఎక్కువైపోయారనుపమా. నువ్వు ప్రేమను పంచుతుంటే దాన్ని పెత్తనం అనుకుంటున్నారు. నువ్వు అందరూ బాగుండాలని కోరుకుంటుంటే కొంతమంది ఆ అందరిలో నువ్వు ఉండకూడదనుకుంటున్నారు. వాళ్ళ ఏడ్పులు తగిలే నీకు ఈరోజు ఇలా అయినట్టుంది. పోనీలే శివ, ఆ దేవుడు ఇప్పటికైనా మన మీద జాలి చూపించాడు. ఆ సంపద సిద్ధుల పీడ విరగడైంది. ఇక దమయంతి అనుపమని కళ్యాణ్ని అర్థం చేసుకుంటే చాలు, మన ఇల్లు బృందావనంలా ఉంటుంది. అమ్మా ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు శౌర్య, బానే ఉంది. చాలా థ్యాంక్స్ అమ్మా. అమ్మకి థ్యాంక్స్ చెప్పడం అవివేకమే, కానీ చెప్పాల్సిందేనమ్మా. చిన్నప్పటి నుండి నన్ను నీ ప్రాణంలా ఫీల్ అయ్యో. నేను పోలీస్ అవుతానని నాకు నమ్మకం ఇచ్చింది నువ్వే. ఏది మంచి ఏది చెడు అంటూ ఓనమాలు నేర్పింది నువ్వే. నేను చదువుకుంటుంటే నాకేం అవసరం వస్తుందోనని నువ్వు నిద్ర మేలుకునేదానివే. నా కోసం, ఈ ఇంటి కోసం నువ్వు చేసిన త్యాగాలెన్నో, పడ్డ కష్టాలెన్నో, కార్చిన కన్నీళ్ళు ఇంకెన్నో. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఇల్లు, ఇంట్లో మనుషులు నీకేం చేశారో తెలియదు, కానీ నువ్వు మాత్రం మా అందరి కోసం వెలకట్టలేనంత చేసావు.
ఈరోజు నా బిడ్డ కోసం నువ్వు ఇలా గాయపడ్డావు. అమ్మా, ఐఎమ్ సారీ అమ్మా, ఐఎమ్ రియల్లీ సారీ. ఏంటి శౌర్య ఇది? నువ్వేమైనా చిన్నపిల్లాడు అనుకుంటున్నావా? ఇలా ఏడుస్తున్నా? లే, ముందు లే. ఇలా నిన్ను కళ్యాణి చూసిందే అనుకో, ఆట పట్టించేస్తుంది. జాగ్రత్త. నేనేమీ త్యాగాలు చేయలేదు శౌర్య. అనాథనైన నాకు ప్రేమను పంచిన కుటుంబానికి కృతజ్ఞత చూపిస్తున్నాను అంతే. అయినా నీ పెట్టంటున్నావేంటే? వాణ్ణి కొడుకైతే నాకు మనవడు. నీకు వాడి మీద ఎంత ప్రేముంటుందో నాకు అంతకంటే ఎక్కువ ప్రేముంటుంది. గుర్తుపెట్టుకో. ఇంకెప్పుడు థ్యాంక్స్ చెప్పకు, సరేనా? అలా అంటే ఎలా అనుపమా? అందరూ నీ భజనే కదా చేస్తారు. ఆ భజనే వీడికి అలవాటైంది. అమ్మా, ఎందుకు ఎప్పుడు అలా మాట్లాడతావు? మీ అమ్మకి అంతకంటే ఏమొచ్చు శౌర్య? అవునవును, నాకేం రాదు. అంతా మీ పెంపుడు కూతురికే వచ్చు. జీవితాంతం ఇలాగే నెత్తిన పెట్టుకుని ఊరేగండి. అమ్మా ప్లీజ్. కన్నయ్యకి కళ్యాణి కన్న తల్లి కాకపోవచ్చు, కానీ ఈరోజు నా బిడ్డని తన బిడ్డగా, తన ప్రాణంగా బతుకుతుంది కళ్యాణి. దానికి కారణం అనుపమమ్మ నేర్పించిన సంస్కారమే. అందుకే అనుపమమ్మకి థ్యాంక్స్ చెప్పాను. కానీ నువ్వు దానికి కూడా పెడర్థాలు తీస్తున్నావు. అన్రా, నువ్వు కూడా అని. నువ్వొక్కడవే బ్యాలెన్స్ ఉన్నావు అన్నావు కదా. చాలు, నేను తృప్తిగా ఏడుస్తూ పడుకుంటాను. అమ్మా, అమ్మా, వదిలే శౌర్య. దమయంతి ఎప్పుడు అంతే. హ, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఏంది వీడు? మనిషి కనపడ్డం లేదు, కనీసం ఫోన్ కూడా లేదు. యాడికి పోయి ఉంటాడు? నాకు చెప్పకుండా యాడికి పోడే? వద్దురా అంటే అడ్డదారుల్లో పోయి అన్యాయం అయిపోయావు కదరా. నా తమ్ముడు ప్రాణాలతో లేడన్న ఈ నిజాన్ని ఎలా నమ్మాలి? ఏదో ఒక రోజు నీ తప్పులు నువ్వు తెలుసుకుంటావు, మంచిగా ఉంటావు అనుకున్నాను. మరి ఇంత అర్ధాంతరంగా వెళ్ళిపోతావు అనుకోలేదురా. అసలు దీనంతటికీ కారణం కళ్యాణి అయినా నీ పక్కన చేరి నిన్ను నాశనం చేసింది మాత్రం ఆ సంపదే కదరా. వద్దురా, దాన్ని నమ్మొద్దు అంటే దాని వెంటే తిరిగావు. చివరికి నువ్వు మాకు లేకుండా పోయావు కదరా. ఈ నిజం అమ్మకి ఎలా చెప్పాలరా? అసలే ఆరోగ్యం బాలేని మనిషి నీకోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. అలాంటిది నువ్వు ఈ లోకంలోనే లేవన్న నిజాన్ని ఎలా చెప్పమంటావురా? తమ్ముడి చావు గురించి అమ్మకి చెప్పకుండా ఎంతకాలం దాచగలను? అమ్మకి చెప్తేనే మంచిది. సమయానికి ఫోన్ చేసావు. సిద్ధు యాడుండాడు? కనీసం ఫోన్ కూడా చేయలేదు. ఆ దేవుడు మనకి అన్యాయం చేశాడమ్మా. ఎప్పుడు మాత్రం న్యాయం చేసి ఉండాడు? చేసుంటే మా బతుకులు ఎందుకు ఎట్టుంటాయి? ఇంతకీ ఓడెక్కడా? ఇంకెక్కడున్నాడమ్మా?